ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్ఎం, విఐటి, అమృత వంటి విశ్వవిద్యాలయాలు అమరావతిలో నడుస్తున్నాయి. త్వరలోనే బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ పిలాని ప్రతినిధులు లోకేష్ ని కలిసి ప్లాన్లను చూపించారు. ఈ క్యాంపస్ లో ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ కోర్సులను అందించనున్నారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సంస్థకు ఐఐటీల స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఐఐటీల్లో సీట్లు రాని విద్యార్థులు బిట్స్ క్యాంపస్ లో అడ్మిషన్లకు ప్రాధాన్యమిస్తారు. ఈ సంస్థ రాజస్థాన్లోని పిలానీ నగరంలో తొలి క్యాంపస్ ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి బిట్స్ పిలానీలో అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఉండటంతో హైదరాబాద్లో ఒక క్యాంపస్ ఏర్పాటు చేశారు. అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ ని 1000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. 2 దశల్లో 7,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునే విధంగా క్యాంపస్ నిర్మిస్తారు. ఏఐ ప్లస్ నెక్స్ట్ జెన్ టెక్నాలజీతో క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. గ్రీన్ బిల్డింగ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వాడుకునే కాలుష్య రహిత డిజైన్తో పనులు ప్రారంభమయ్యాయి. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ అవుతుంది. టెక్నాలజీతో పాటు వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ కోర్సులను కూడా అందిస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ కు వివరించారు. 2027 విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ క్లాసులు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.